టీఎస్ ఎడ్సెట్ ద్వారా ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్గా మన తెలంగాణ స్టేట్లో ఉన్న టైప్ ఆఫ్ కాలేజెస్ ఎన్ని ఉంటాయి అండ్ ఎన్ని గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి అండ్ ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, ప్రైవేట్ అండ్ ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజ్ కూడా ఉంటాయి. సో దేనికి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, అసలు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని సీట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, సో టోటల్గా కాలేజ్ గురించి చెప్తాను. సో దట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీకు ఒక ఐడియా ఉంటుంది, సో దట్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ దీనికి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అప్పుడు అన్ని జిల్లాలో ఉన్న బీఎడ్ కాలేజ్ యొక్క లిస్ట్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో దట్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఎవ్రీ ఇయర్ డిగ్రీ వాళ్ళు ఆర్ పీజీ వాళ్ళు బీఎడ్ రాసుకోవడానికి టీఎస్ ఎడ్సెట్ కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అయిన వాళ్ళు డైరెక్ట్ కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళొచ్చు, లేదు క్వాలిఫై అయిన తర్వాత డైరెక్ట్ పేమెంట్ సీట్స్ లైక్ ప్రైవేట్ కాలేజెస్లో మీరు డైరెక్ట్గా వెళ్ళి అడ్మిషన్స్ కూడా తీసుకోవచ్చు. సో ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఒక 25,000 to 30,000 వరకు రాస్తారు. సో ఈ ఇయర్ ఒక 28,000 మెంబర్స్ మనకు క్వాలిఫై ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే ప్రైవేట్ కాలేజ్కి డైరెక్ట్గా పేమెంట్ సీట్స్ ద్వారా మీరు పే చేసుకోవచ్చు. సో మన తెలంగాణలో టోటల్ ఒక 180 to 190 కాలేజెస్ ఉన్నాయి యాజ్ పర్ 2023 డేటా. సో మనకు వెబ్ కౌన్సిలింగ్ అప్పుడు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అన్నీ మనకు వెబ్సైట్లో పెడతారు. సో పెట్టకపోతే నేను డీటెయిల్గా పీడిఎఫ్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ ఈజీగా పెట్టుకోవచ్చు. సో అప్రాక్సిమేట్లీ ఒక 180 to 190 కాలేజెస్ ఉన్నాయి. సో ఇందులో కూడా మనకు సీట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ విధంగా ఉంటాయంటే కొన్ని కాలేజెస్లో 50 సీట్స్ మాత్రమే ఉంటాయి, కొన్నిట్లో 60 సీట్స్ అంటే ఒక్కొక్క క్లాస్కి, ఇంకా కొన్ని కాలేజెస్లో 100 ఉంటాయి. సో ఎగ్జాక్ట్గా మనకు 50 ఉంటాయా 60 అని చెప్పలేము, ఒక్కొక్క కాలేజ్ బట్టి ఇలా సీట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. సో ఇది బేసిక్ డేటా. ఇప్పుడు టైప్ ఆఫ్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, ఒక్కొక్క కాలేజ్ ఎక్కడెక్కడ ఉందో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి అందరికి ఫేవరెట్ యూనివర్సిటీ కాలేజ్ అండి. అంటే యూనివర్సిటీ అంటే క్యాంపస్. సో మనకు ఉస్మానియా యూనివర్సిటీ ఏ విధంగా ఉందో మనకు అలాంటి క్యాంపసెస్ బీఎడ్ ఎక్కడెక్కడ ప్రొవైడ్ చేస్తుందో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకు యూనివర్సిటీ క్యాంపస్ కాలేజ్ వచ్చేసి టోటల్ తెలంగాణ స్టేట్లో 5 యూనివర్సిటీస్ మాత్రమే బీఎడ్ ప్రొవైడ్ చేస్తుంది. సో బీఎడ్ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఫస్ట్ యూనివర్సిటీ వచ్చేసి ఫేమస్ ఉస్మానియా యూనివర్సిటీ, ఇది హైదరాబాద్లో ఉంది, ఇది ఒక యూనివర్సిటీ. సెకండ్ వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ కేయూ క్యాంపస్ వరంగల్లో ఉంది. థర్డ్ తెలంగాణ యూనివర్సిటీ, ఇది మనకు కామారెడ్డి లైక్ నిజామాబాద్కి మధ్యలో డిచ్పల్లి దగ్గర ఉంటుంది. నెక్స్ట్ పాలమూరు యూనివర్సిటీ మనకి ఇది మహబూబ్ నగర్లో ఉంటుంది. నెక్స్ట్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ. సో కేవలం ఈ 5 గవర్నమెంట్ లైక్ యూనివర్సిటీస్లో మాత్రమే మీకు సీట్ వస్తే ఫ్యూచర్ బాగుంటుంది, లైక్ అన్ని ఫెసిలిటీస్ కానీ అక్కడ మీరు ఈ 5 వెబ్ ఆప్షన్స్లో ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చుకోండి. ఎవరైతే మంచి యూనివర్సిటీలో చేద్దాం అనుకుంటున్నారో కేవలం 5 యూనివర్సిటీస్ మనకు బీఎడ్ ప్రోగ్రామ్ని ప్రొవైడ్ చేస్తుంది స్టూడెంట్స్కి. సో ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్. సెకండ్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి. సో ఏవైతే యూనివర్సిటీస్ ఉంటాయో సపరేట్గా బీఎడ్కి సంబంధించిన గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి. సో అవి మనకు తెలంగాణ జిల్లా మొత్తంలో కేవలం 4 మాత్రమే ఉన్నాయి. దానికి సంబంధించిన కాలేజ్ అడ్రస్ చెప్తాను. సో ఫస్ట్ కాలేజ్ వచ్చేసి మనకు మసబ్ ట్యాంక్ అండి. సో చాలా ఫేమస్, ఇది హైదరాబాద్లో ఉంటుంది మసబ్ ట్యాంక్. సెకండ్ వచ్చేసి లస్కర్ బజార్ హన్మకొండ వరంగల్ జిల్లాలో ఉంది. సో వరంగల్లో కూడా ఒకటి లస్కర్ బజార్కి సంబంధించిన బీఎడ్ గవర్నమెంట్ కాలేజ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి నల్గొండలో మనకు నాగార్జున సాగర్ దగ్గర కూడా ఒక గవర్నమెంట్ బీఎడ్ కాలేజ్ ఉంది. ఫోర్త్ కాలేజ్ మహబూబ్ నగర్లో కూడా మనకు గవర్నమెంట్ బీఎడ్ కాలేజ్కి సంబంధించిన కాలేజ్ ఉంది. జస్ట్ 4 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, 5 యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ యూనివర్సిటీ, సెకండ్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ కాలేజ్. సో ఫస్ట్ ఈ 9లో వస్తే మీకు లైక్ గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి ఫెసిలిటీస్ కానీ అక్కడ ఉండే లెక్చరర్స్ కానీ అందరూ మంచిగా ఉంటారు. సో ఇవి మనకు టోటల్ 9 కాలేజెస్. నెక్స్ట్ 2 టైప్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి. ఒకటి ఎయిడెడ్ కాలేజెస్ అంటారు, కొన్ని ప్రైవేట్ కాలేజెస్ అంటారు. అంటే ఇవి ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తారంటే అక్కడున్న కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, కాలేజ్లో ఆ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయి, ఆ కాలేజ్లో ఉండే ప్రొఫెసర్స్ కానీ అవన్నీ దాని బేస్ మీద మనకు గవర్నమెంట్ యూనివర్సిటీ కానీ ప్రైవేట్ ఎయిడెడ్ ప్రైవేట్ కాలేజ్ ఇలా డివైడ్ చేస్తారు. సో నెక్స్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఎయిడెడ్ కాలేజెస్ అంటారు. సో ఎయిడెడ్ కాలేజెస్లో మనకు 3 టైప్ ఆఫ్ కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి సెయింట్ యాన్స్ కాలేజ్ అండి, అది ఒకటి. సెకండ్ వచ్చేసి ఎన్ఎస్ఆర్ నీలం సంజీవ్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది కూడా కాలేజ్ బాగుంటుంది. థర్డ్ కాలేజ్ వచ్చేసి సరోజిని నాయుడు వనిత మహావిద్యాలయ. సో ఇది కూడా మంచి ఫేమస్ కాలేజ్ అండి. సో ఇవి 3 మాత్రమే మనకు ఎయిడెడ్ కాలేజెస్లో ఉంటాయి. సో ఇవి టాప్ 9 ఇవి మిస్ అయితే ఇందులో మీరు పెట్టుకోవచ్చు. సో ఇవి మనకు ఎయిడెడ్ కాలేజెస్. సో థర్డ్ ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వండి.
సో లాస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మనకు ప్రైవేట్ కాలేజెస్. సో ప్రైవేట్ కాలేజెస్కి ఏంటంటే వాళ్ళు కాలేజ్ పెట్టుకోవడానికి అడ్మిషన్ మాత్రమే గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు. అక్కడ ఫీ స్ట్రక్చర్ కానీ నెంబర్ ఆఫ్ సీట్స్ కానీ వాళ్ళ ఇష్టం ఉంటుంది. ఎంత ఫీజు పెడితే అంత మీరు పే చేసి మీరు అడ్మిషన్ తీసుకోవాలి. సో అందుకే ప్రైవేట్ కాలేజ్ అని దానికి పేరు వస్తుంది అంతే. సో ప్రైవేట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి? సో ఒక 160 to 170 కాలేజెస్ ఉన్నాయి మనకు ఓవరాల్ తెలంగాణలో. ఇక్కడ లిస్ట్ కూడా నేను నా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను, లేదంటే మనకు వెబ్సైట్లో ఇస్తారు నార్మల్గా. సపోజ్ ఇవ్వకపోతే అవి కూడా నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో దట్ మీరు ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఉన్నాయి దాని యొక్క సంబంధించిన అడ్రస్ కూడా డీటెయిల్ పీడిఎఫ్స్ నేను పోస్ట్ చేస్తాను. సో కేవలం ఒక 170 ప్రైవేట్ ఉన్నాయి. ఇక్కడ 4 + 5 9. సో అప్రాక్సిమేట్లీ ఒక 180 కాలేజెస్ మనకు బీఎడ్ ప్రోగ్రామ్ని ప్రొవైడ్ చేస్తుంది. సో దట్ మీరు ఎక్కడ వచ్చినా చేసేటట్టు ఉంటేనే మీకు సీట్ వస్తుంది. ఎందుకంటే మీకు డివిజన్ ఆఫ్ మెథడాలజీస్ ఉంటాయి. సో బీఎడ్లో మెథడాలజీస్ ఉంటాయి. సో మీరు డిగ్రీ ఆర్ బీటెక్ చేసిన దాని మీద మీకు తీసుకునే సబ్జెక్ట్స్ని మెథడాలజీస్ అంటారు. సో అక్కడ డివిజన్ ఆఫ్ ఇప్పుడు మీకు 60 సీట్స్ ఉన్నాయి, అందులో కూడా డివిజన్స్ ఉంటాయి. సో మీ డిగ్రీ పైన మీరు ఏ మెథడాలజీ తీసుకుంటారో దానికి డివిజన్స్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే మీకు ఏ కాలేజీలో వచ్చినా ఫస్ట్ అడ్మిషన్ తీసుకోండి. ఫేజ్ 1లో మీకు ఏ కాలేజ్ అయితే వస్తుందో మీరు ఫస్ట్ ఆ కాలేజీని బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ డివిజన్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి దాన్నే మెథడాలజీస్ అంటారు కాబట్టి. సో మీకు సెకండ్ కౌన్సిలింగ్లో మోస్ట్లీ అన్ని సీట్స్ అనేవి ఫిల్ అయిపోతాయి. సో ఫేజ్ 1లో వస్తే ఫస్ట్ ఆ కాలేజీని బుక్ చేసుకొని నెక్స్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో బీఎడ్ ఎక్కడ వచ్చినా చేసేటట్టు ఉండాలండి. ఎందుకు సీట్స్ అనేటివి చాలా తక్కువ ఉంటాయి, డిమాండ్ డే బై డే పెరుగుతుంది కాబట్టి. సో నెగ్లెక్ట్ చేయకండి. సో చాలా తక్కువ ఉంటాయి. ఇక్కడ 4 యూనివర్సిటీస్ ఉన్నాయి, లైక్ 5 యూనివర్సిటీస్ ఉన్నాయి, 4 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. కాబట్టి అందులో మిస్ అయితే మీకు ప్రైవేట్లో ఎక్కడ వచ్చినా చేసేటట్టు ఉంటేనే మీకు గవర్నమెంట్ టీచర్ అయ్యే ఎలిజిబిలిటీ వస్తుంది. లేదంటే 1 year వేస్ట్ అవుతుంది. కాబట్టి మీరు వేస్ట్ చేసుకోకండి. సో ఈ వీడియోలో కంప్లీట్గా కాలేజెస్ గురించి చెప్పాను అండ్ దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా నేను పెడతాను ఎప్పుడైతే వెబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందో. సపోజ్ వెబ్సైట్లో వాళ్ళు పెడితే అవే ఈ అకాడమిక్ ఇయర్లో అవే ఉంటాయి. లేదంటే 2023కి సంబంధించిన మన తెలంగాణలో ఉన్న అన్ని బీఎడ్ కాలేజెస్ అండ్ దానికి సంబంధించిన అడ్రస్తో సహా మొత్తం పీడిఎఫ్స్ పెడతాను. సో దట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో మనకు ఫీ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గవర్నమెంట్ కాలేజీలో ఏ విధంగా ఉంటుంది, యూనివర్సిటీ కాలేజీలో ఎట్లుంటుంది, ప్రైవేట్ కాలేజీలో ఏ విధంగా ఫీజ్ ఛార్జ్ చేస్తారు అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కానీ సో సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన స్కాలర్షిప్స్ కానీ అన్నీ నా టెలిగ్రామ్ ఛానల్లో ఫాస్ట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.